హలో అండి, ఇది అనుకుంటున్నారా మా దగ్గర ఊరకొండ ఆంజనేయ స్వామి అని చాలా ఫేమస్ ఉంటుంది. అక్కడ మా అమ్మ వాళ్ళు సత్యనారాయణ వ్రతం వ్రతం కంప్లీట్ అయ్యే వరకు వీళ్ళు ఉపవాసం ఉండి వ్రతం చేయాలి. అయితే ఇక్కడ వ్రతం దగ్గర కపుల్స్ కూర్చుంటారు. ఇక్కడ మా అన్న, మా వదిన, మా తమ్ముడు, మా మడతలు, మా అమ్మ, నాన్న అండ్ మా అత్తమ్మ, మా అమ్మ కూర్చున్నారు. ఇక్కడ మా పెద్దమ్మ, మా ఆద్యశ్రీ, మా వదిన, ఇంకొక మా అత్తమ్మ, మా శ్రీనిక, మా కన్నగాడు, మా పిన్ని వీళ్ళు కూర్చున్నారు. నేను వీడియో తీస్తున్నాను. సో మా ఆద్యశ్రీ వీడియో చూడట్లేదు అని చెప్పేసి మా వదిన అటు చూడు అని చెప్పేసి చూపిస్తుంది ఆమెని. సో ఆమె ఏడుస్తుంది. అయితే ఇక్కడ రథం అనేది చాలామంది చేస్తారు. రథము అందరికీ పూజారి అనేది ఒకేసారి కూర్చొని అందరికీ పూజ అనేది స్టార్ట్ చేస్తాడు. అయితే సత్యనారాయణ రథంలో 5 కథలు అనేవి ఉంటాయి. అసలు సత్యనారాయణ రథం ఎందుకు చేస్తారు అని అంటే, మన ఫ్యామిలీలో ఉన్న సుఖ సంతోషాలు ఉండాలి, కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు అనేది ఉండాలి అని చెప్పేసి సత్యనారాయణ రథం చేసుకుంటారు. అయితే మా అమ్మ వాళ్ళు సత్యనారాయణ వ్రతం ఎందుకు చేస్తున్నారు అని అంటే, మా తమ్ముడు మ్యారేజ్కి ముందు మా అమ్మ మొక్కుకుందంటూ వ్రతం చేయిస్తామని చెప్పేసి. సో మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి కొత్త కపుల్స్గా అక్కడ సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. సత్యనారాయణ వ్రతం పూజ కంప్లీట్ అయిన తర్వాత 5 కథలు అయిపోయాక పూజ కంప్లీట్ అయిన తర్వాత దేవుడికి నైవేద్యం ప్రసాదం ఇచ్చేసిన తర్వాత వీళ్ళు ఎవరైతే ఫాస్టింగ్ ఉన్నారో వాళ్ళకి కూడా ప్రసాదం అనేది పూజారి ఇస్తారు. అక్కడితో వాళ్ళ ఉపవాసం అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత మిగతా వాళ్ళకి ప్రసాదం అనేది వీళ్ళు ఇస్తారు. సో మా వాళ్ళు మొత్తం ఫ్యామిలీ వచ్చేసి ఇక్కడ వ్రతం చేస్తున్నారు. అక్కడ వ్రతం దగ్గర మా హడావిడి మామూలుగా లేదు. ఆమెకే సరిపోతుంది. వ్రతం అనేది కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. వీళ్ళు కపుల్స్గా వ్రతం చేస్తున్నారు.